హాయ్ అండి అందరికీ ఈరోజు కోడి గురక ఎలా తగ్గించుకోవాలో చూద్దాము. ఈ వీడియోలో మెడిసిన్ ఏది వాడితే తొందరగా తగ్గిపోయింది అనేది క్లియర్గా తెలుస్తుందండి. ఫ్రెండ్స్, ఈరోజు కోడికి గురక వస్తే ఎలా తగ్గించుకోవాలో చెప్తాను. ఇది ఆక్సీ టెట్రాసైక్లిన్ లాంగ్ యాక్టివ్ అని అంటారు. ఫోటో మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద పెడతాను, ఒకసారి చూడండి. దీన్ని నేను ఒక 0.5 ml తీసుకుంటున్నాను. 0.5 ml తీసుకుంటున్నాను ఇంజెక్షన్లో. ఈ సిరంజ్లోకి 0.5 ml తీసుకుంటాను. తీసుకున్నాను. ఇది డెక్సోమెథాజోన్. ఇది డెక్సోమెథాజోన్ ఇంజెక్షన్. కోల్డ్కి గురకలు అయినప్పుడు ఇది కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇందులోనే ఏదైతే ఆక్సీ టెట్రాసైకిల్ ఇంజెక్షన్ తీసుకున్నానో అందులోకే ఈ డెక్సోమెథాజోన్ 1/2 ml, అది 1/2 ml తీసుకున్నాను. ఇది ఒక 1/2 ml తీసుకుంటాను. 1/2 ml తీసుకొని కొంచెం ఎయిర్ తీసుకొని ఇందులోకి ఎయిర్ తీసుకొని రెండు కలిపి 1 ml చేసి ఈ కోడికి గురక వచ్చింది. దీని హెల్త్ కూడా కరెక్ట్గా లేదు. ఒక 10 days నుంచి గురక వస్తూనే ఉంది. అయితే నేను ఇలా చేసి నిన్న ఒక ఇంజెక్షన్ చేశాను. బాగా 100% క్యూర్ అయింది. అయినా కానీ ఇంకొక డోసుగా నేను ఇస్తున్నాను. రేపు కూడా అంటే ఒక రోజు వదిలి ఒక రోజు ఇస్తున్నాను అనమాట. మొన్న ఇచ్చాను, ఒకటే డోస్ ఇచ్చాను ఇలాగా 1 ml. 100% క్యూర్ అయిపోయింది. మళ్ళీ ఇవాళ ఒకసారి ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 2 days 1 day మధ్యలో గ్యాప్ ఇచ్చి ఇంజెక్షన్ ఇక్కడ చేయాలి కరెక్ట్గా. ఇంజెక్షన్ ఈ రకంగా పట్టుకొని ఇక్కడ చేసుకోవాలి. ఇంజెక్షన్ ఎప్పుడు ఇలా పొడవకూడదు. కోడికి ఇలా క్రాస్గా పెట్టి, ఇలా 90 degrees క్రాస్గా పెట్టి ఇలా పొడిసి ఇంజెక్షన్ చేసుకోవాలి. నేను ఇటు ఒక 1/2 ml, ఇటు సైడ్ ఒక 1/2 ml చేస్తున్నాను. మీకు కనిపిస్తుంది క్లియర్గానే. ఇటు ఒక 1/2 ml చేస్తున్నాను. ఇంక కోడికి గురక తగ్గిపోయింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా గురక ముక్కులో నుంచి అయితే ఇలా కారేది సీమిడి, దీనికి ఇప్పుడు తగ్గిపోయింది మ్యాక్సిమము. ఇంకా కొంచెం గురకుంది చూడండి. మీకు వాయిస్ వినిపించింది గురక. ఇది రేపు కంప్లీట్గా తగ్గిపోద్ది. ఇంకా ముందైతే చాలా ఎక్కువ ఉండేది గురక, గుర్ర అనేది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోలు మరెన్నో తీసుకొస్తాను.